హాయ్ హలో వెల్కమ్ టు ఏబీసీ బుల్స్. ఆగస్టు 2వ తారీఖు కోదాడ సంత వీడియో అండి. ఇది సంత యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం కోదాడ, సూర్యాపేట జిల్లా. వీడియోని అందరూ చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. అన్ని మంచి ఇలా భుజాలు కుదిరినట్టు పెడతాను. కొత్త వాళ్ళు చూసుకున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పాతవారు ఉన్నట్టయితే వీడియోని చివరి దాకా చూసి లైక్ చేయండి అండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న విన్నపం, మీలో ఎవరికైనా సరే మంచి ఫోటోలు కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి 7995283769 ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చండి. అయితే ఈ సండే ఇవాళ మాత్రం అందుబాటులో ఉంది, ఎందుకంటే ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా, కొంచెం టైర్డ్ అయి ఉంటాను. రేపు మార్నింగ్ నుంచి చేయొచ్చు. ఈరోజు సంతలో మాత్రం ఇది కూడా చాలా మంచిది చూడండి. బాగా భుజం కూడా ఒక్క నిమిషం దాన్ని చూపెడతాను. బాగా గుమ్ము కూడారు, భుజం కూడా మంచి పై భుజం, సైజు కూడా వచ్చింది. 1 ఇయర్ తోట ఇది, ఇప్పుడు 54 ఉంది. డెబ్బై చెప్పారు దాని వాళ్ళు. అడిగే వాళ్ళు 50 కాడ నుంచి అడుగుతున్నారు. కూడా మంచి బాడీ అయిద్దండి, సైజు రాదు కానీ మంచి బాడీ వచ్చింది. సంతకు వచ్చే వాళ్ళకి చిన్న విన్నపం అండి, మీరు వ్యవసాయానికి కావాలనుకుంటున్నారా, ఫీల్డ్కి కావాలనుకుంటున్నారా, దోళ్ళు ముందు ఫిక్స్ అవ్వండి. మీరు ఇంకోటి ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే, మంచి దూడ అనేది ఇక్కడ కాదు ఎక్కడున్నా సరే దానికి రేటు ఖచ్చితంగా పెట్టాల్సిందే. అది మీరు పాత రేట్లలో మాత్రం రావద్దు, ఎందుకంటే ఇవాళ అన్ని రేట్లు పెరిగాయి. క్వాలిటీ ఉన్న రేట్ మాత్రం ఖచ్చితంగా పక్కాగా రేటు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే 54, 55 ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఇక్కడ ఏ గడికి 50 సైజు కాసుకొని అయితే 50 పిడికి లోపు దూడలు అయితే మంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ దూడ మాత్రం బాగా నడిపారు ఉందండి. అయితే మాత్రం ఇది బాగా నడిపారు ఉంది, సైజు యావరేజ్ సైజ్ అయితే. రేట్లు అయితే ఇవాళ ఇక్కడ బేరగాళ్ళు తక్కువే వచ్చారు, కొనేవాళ్ళు రైతులు కూడా తక్కువే వచ్చారు. ఇంకోటి ఏంటంటే రైతులు కొంచెం పెద్దవి పొలం పనులు స్టార్ట్ అవుతుంటే పెద్దవి ఎక్స్పెక్ట్ చేసి రావడం వల్ల కొంచెం బేరం కూడా డల్గానే ఉంది. 50 కాసుకొని వ్యవసాయానికి అయితే మాత్రం వాళ్ళు రీజనబుల్ రేట్లో ఉన్నాయండి. ఫీల్డ్కి అయితే మాత్రం 50 కాసుకున్నా సరే రేటు ఉంది, 1,00,000 పైన పెట్టుకునే పరిస్థితి ఉంది వాళ్ళైనా. ఎర్రబడ్డ తోడ అండి, చిన్న తోడ. దున్నుకునే వాళ్ళ రేట్లు వేరు, ఫీల్డ్ వాళ్ళ రేట్లు వేరు. ఎప్పుడైనా సరే డబుల్ ఉండొచ్చు, త్రిబుల్ కూడా ఉండొచ్చు దూడ మంచిది అయితే, మీరు అది గమనించాలి. ఇంకా బాగా నైపుణ్యం కలిగి టాలెంట్ గల పర్సన్ అయితే మాత్రం సన్న దూడల్లో కూడా ఫీల్డ్కి పనికి వచ్చి ఏరి మేపుకోగలరు. వాళ్ళు మేపి బాడీలు తెచ్చి దానికి పని ఎత్తుకొని మంచిగా అమ్ముకునే టాలెంట్ ఉంటుంది. అలా నేను వాళ్ళు దూడని ఐడెంటిఫికేషన్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం 50 కాసుకొని ఉండే దూడల్ని తీసుకొని రేటు పెట్టుకొని తీసుకోవాలి పక్కాగా. మీరు ఏదైనా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత 5,000 10,000 దగ్గర ఆలోచించి తక్కువకు వస్తుందని తీసుకుంటే మాత్రం ఇంటికి పోగానే దెబ్బ పడుద్ది మీకు. అది తెలిసిన వాళ్ళని, అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం పక్కాగా పక్కన పెట్టుకోండి, మంచి దూడ కావాలనుకునే వాళ్ళు మాత్రం. సరే, ఇక బేరాల్లోకి వెళ్దామండి. రేట్లు ఏదన్నా బేరాలు జరిగితే మాత్రం పక్కాగా అట్లా బేరాలు చూపించే ప్రయత్నం పక్కాగా చేస్తాను. చూద్దాం ఏదన్నా మనకి పనికొచ్చే దూడ ఉందో. యాక్చువల్గా మాకు కూడా పెద్ద సైజులో ఒక జత కావాలా, మాకు వేరే వాళ్ళు ఇచ్చారు. అదేవిధంగా చిన్నది కూడా ఒకటి బ్రీడింగ్ పర్పస్కి ఒకటి కావాలి. చూద్దాం ఆ టైప్లో ఏమైనా వచ్చాయేమో. దూడ అంతా బాగానే ఉంది కానీ కొంచెం మందం.
ఈ దూడని గిద్దలూరు వాళ్ళు కొన్నారండి, కేఎం కేబుల్స్ వాళ్ళు. దూడ మాత్రం మంచి సైజుకి వచ్చిద్ది. ఈ సైజులో ఎక్స్పెక్ట్ చేసి రావచ్చండి. మరి అన్నా రేట్ ఎంత పడిందన్నా? అది పరిస్థితి, రేటు చూస్తే ఇక్కడ గోల అయిద్దంట. ఎందుకంటే అమ్ముకునే వాళ్ళకి కొనే వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ వచ్చింది. వాళ్ళు రేపు కొనాలన్నా కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి కంప్లైంట్ మన మీద. అర్థం చేసుకోండి. ఏదన్నా 3 మూడలు ఉండిద్ది. ఈ సైజు ఎక్స్పెక్ట్ చేసుకొని అయితే రావచ్చు. ఇంత మళ్ళీ ఇంతకంటే పెద్ద అన్న కూడా ఏదన్నా పనులు ఇబ్బంది పడతారు. ఈ సైజు రైతు ₹1 పోయినా కూడా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. నా ఎక్స్పెక్టేషన్ అయితే ఇది ఇవాళ రేటు 55+ ఉండిద్ది. మంచి దూడ ఇది, మాకు సైజుకి వచ్చింది. ఫీల్డ్ దూడ, బలం తక్కువలో ఉంది కానీ కేఎం కేబుల్స్ గిద్దలూరు వాళ్ళు కొన్నారండి. ఇది సైజు టచ్లోనే ఒక 60 దాకా వచ్చింది, 59, 60 వచ్చింది. దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దూడ అయితే మాత్రం ఇది మంచి సైజ్ అండి, హెవీ సైజు. 63, 64 దాకా వచ్చింది ఈ సైజు. చూద్దాం ఇది ఏమన్నా బేరం ఏమన్నా చెప్తారేమో. వాళ్ళు ఆల్రెడీ భయాన్ని పెట్టి కొలత వేసుకున్నారు కాబట్టి బాగా అనుకూలంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళకి తెద్దాం దీన్ని. సైజు ప్రజెంట్ 55 ఉండిద్దండి. మీకు వయసు చాలా తక్కువ వాళ్ళు మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనిషి పక్కన వచ్చింది చూడండి. సైజు పక్కాగా 55, 56 ఉండిద్ది. 64 వచ్చింది ఈ సైజు. 1,00,000 చెప్పాడు. వీళ్ళు ఎంతకు అడుగుతారో చూడాలా. ఈ ఎర్రదోడ సన్నగోళ్ళు మంచి దూడ అయిద్దండి. ఇది దునుకునే వాళ్ళ ఒక 25, 27, 30 లోపు వచ్చింది. అంత కూడా ఉండదు, 30 లోపు కూడా కాదు, 25 మధ్యలో వచ్చింది దూడ. ఎర్రదోళ్ళు ఇదొకటి, ఇదిగోండి ఇదొకటి సైజు దూడ. ఇది 51 ఉండిద్ది. ఇంకో దూడ చూపెడతా, ఇదొకటి. ఇవన్నీ కొంచెం నీ బొడ్డి టాప్ గోల్డ్ లేదు, అలా ఏం రాలా. కూడా బాగుందండి, మంచి కాలం మీద నడిజంపు ఉంది. అది ఎంత చెప్పారా, ఎందుకు ఆగిందో అర్థం కాలేదు కానీ ఆగింది మొత్తానికి దూడ. ఏమన్నా మిస్టేకులు ఉన్నాయా? దూడకు మరి మిస్టేకులు కూడా ఏమి లేవు. మరి రేట్ ఎంత ఉండదు, వెనకాల కొంచెం బలం రావాలా. దూడ అయితే దీని వయసు 4 నెలలు ఉంటుందండి. జాతి దూడ బాగా ఉలుగు కుదిరింది. సైజు ఎరగబడి సైజు కావలే కానీ ఇదేనంతే, ఒక లోపు దూడ. కాలికి ఏమైంది తప్ప దిగేటప్పుడు తగిలిందా? చూపెడుతున్నా మన వాళ్ళకి అదే. ఈ దూడ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరున్నా మార్కెట్ రేటు ఇవి 5 జాన్ లోపు దూళ్ళు. జత ఈ టైప్లో అయితే మాత్రం సైజులు అయితే వాళ్ళ అన్న కూడా సైజులు హెవీలు అయితే రావు. ఇంకొరికి పక్క కానీ దోళ్ళు మంచి దునుకునే దోళ్ళు. వాళ్ళ సంతకు వచ్చిన వాటిలో కొంచెం టాప్ మోడల్ అని చెప్పొచ్చండి ఈ జత. ఎందుకంటున్నానంటే వీటి
ప్లేట్లే మనకి తెలిసిన దగ్గరది. ముందు పోయేదాని తండ్రి 63 ఉండిద్ది సైజు. అటు సైడు అవతల సైడ్ ఉన్న దూడకి మాత్రం రంగు మాత్రం టాప్ రంగు అండి ఇది. దూడలు రెండు మంచి సైజుకి వస్తాయి. సైజు వచ్చేసి పిడుకుంటాయండి. ఒకటిన్నర పైన చెప్పాడు. బేరం ఏదైనా జరిగితే ఖచ్చితంగా వినిపిస్తాను, చూద్దాం. ఇది కూడా మంచి నడుబారు ఉందండి కూడా, చూడవచ్చు. ఏం చెప్పారు బ్రదరు? ఏం చెప్పారు? గట్టిగా 5 జాన్లు ఉండిద్ది. 5 జాన్ల లోపు దూడ. బారు మాత్రం ఎక్సలెంట్ బారు. నిలబడే స్టాండింగ్ పొజిషనే సూపర్. అది అలా నిలబడాలి. ముందు కాళ్ళు కరెక్ట్గా స్ట్రైట్గా నిలబడాలి. ముందు కొనుక్కుంటే వెనకాళ్ళు అలా ఇరికి, అంటే పర్ఫెక్ట్గా చెప్పాలంటే డాబర్ మ్యాన్ కుక్క నుంచి చూసారా, ఆ టైప్లో నుంచోవాలి. అవి రన్నింగ్కి కలిస్తే ఎప్పుడైనా దోళ్ళు. ఇదైతే 40 చెప్పాడు. వాళ్ళు చెప్పడం అందులో కానీ 30 కాసుకొని వచ్చింది దూడ. 30, 32, 33 అలాగ పెడతారు. ఎందుకంటే దూడ దగ్గర కొంచెం సైజు వచ్చింది. బ్రీడింగ్ తీసుకుందాం అనుకున్నాం కానీ కొంచెం దానికి కళ్ళకి తెల్ల ఎక్కలు ఉన్నాయి, దానివల్ల ఆగా. లేదంటే ఇది బ్రీడింగ్కి వెళ్ళే టైప్. తాటిపండు రంగు పోద్దండి, అది తెలిసిపోద్ది. కూడా ఇది నేను చూశాను. మనకి బేరం ఇచ్చే మనం చెప్పడానికి పర్సన్ లేండి నిన్న. ఇది ఎంత కొన్నారు ఏందో. దూడైతే మాత్రం మంచిది అయితే. ఈ రంగు బ్రీడింగ్కి తీసుకుంటే పెద్ద వర్కౌట్ వదిలి తీసుకోలేదు, కానీ నేను ఇది వాస్తవానికి బ్రీడింగ్కి నేను తీసుకోవాల్సింది దూడ. ఇది దూడ మాత్రం చాలా మంచిది. దూడకి ఎంత పెట్టచ్చు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సైజ్ అయితే 48 ఉండిద్ది. మంచి బోన్ పవర్ ఉంది. హెవీ సైజ్ అండి. 63, 64 అయితే ఇది. ఈ దూడ పేరుకి జాతి కానీ చూడటానికి మందంగా ఉన్నట్టుంది, కానీ హైపర్ యాక్టివ్, హై టెంపర్ అండి. ఫీల్డ్కి వెళ్ళే వాళ్ళకి కరెక్ట్గా పనికి వచ్చింది ఇది. కాకపోతే ఇక్కడ మా వాళ్ళకి కానీ వచ్చిన వాళ్ళకి కానీ ఎవరికి నచ్చలేదు. కాకపోతే దూడ మాత్రం సరైన చేతిలో, బాగా ప్రాక్టీస్ ఇచ్చిన చేతిలో మాత్రం చాలా మంచి దూడ అయింది. 60+ చెప్పారు దీన్ని. దూడని అసలు అది ఆగదు. దూడ ఒకసారి చూడండి ఎలా ఉంది. చూడు సందలో ఏదో వాళ్ళ దగ్గర లేరు ఇంతమంది జనం. దూడలు అయితే మాత్రం మంచి సైజుకి వస్తాయి అబ్బాయి. 150, 160 అట్లా నెడతా ఉన్నారు. ఏదన్నా ఇంకా 60 కాసుకొని వస్తే మరి నేను ఊపుంటే చెప్పు మాట్లాడదు అమ్మటనే. ఏదే ఎక్కువసేపు ఆగదు, ఎగపడుతున్నారు దూడలకి. ఆ జాతి దూడ అన్నా కదా, హై టెంపర్ దూడని, దానికి ఒక దూడను జడ్జ్ చేశారండి.
ఎంత చెప్తున్నారు చూద్దాం. ఈలోపు ఇందాక మనం అతనే బేరం చేద్దాం అనుకున్నాం కదా, అమ్ముడిపోయి వాటి విశేషాలను చూసొద్దాం. ఇదోళ్ళండి ఇందాక ఎగబడి బేరం చేశారు వీటిని. మంచి పిడెత్తులు, మంచి తెలిసిన పోతిద్ది. ఇదిగోండి ఇది ఉన్న దగ్గర పోతిద్దు 63 ఉండిద్ది సైజు. ఈ దూడ దగ్గర ఉన్న పోతిద్దు 62 ఉండిద్ది. మనకు తెలిసిన దగ్గర మంచి సైజులకు వస్తాయి. రేటు వచ్చేసి దగ్గరగా 1.5 పడ్డాయి. ఇప్పుడు 50 ఉంటాయి. ఇది మాత్రం మంచి హై టెంపర్ దూడ. ఏ ఊరోళ్ళు కొన్నది? రా బాబా ముందురా. ఏ ఊరోళ్ళు కొన్నది? గురజాల, నందికోట దగ్గర, నంద్యాల జిల్లా. ఎక్కడ? ఏ ఊరు? కొడిజాల నంద్యాల జిల్లా వాళ్ళు కొన్నారు. ఈ జత అండి 1,10,000 కొన్నారు. ఓవరాల్గా ఈ వారం అయితే మాత్రం దూడలు తక్కువ కంటే కూడా నాకు తెలిసి పెద్దగా ఏం రాలేదండి. రైతులు రాలేదు, దూడలు రాలేదు ఈ వారం. మేబీ వర్షాలు కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. కొన్ని ఏరియాలో బాగా వర్షాలు పడుతున్నాయి, అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. సంత అయితే ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేశానండి. మనకి నచ్చిన దూడలు అయితే తగలేదు. మనకి ఆల్రెడీ మనకు 2 దూడలు రిక్వైర్మెంట్ ఉంది, 3 దూడలు. అది ఏదన్నా సరే ఖచ్చితంగా బయట అయినా సరే, వాళ్ళు రావడం లేట్ అయితే బయట అయినా సరే తిరిగి ఖచ్చితంగా ఇచ్చే మార్గం చేద్దాం. ఖచ్చితంగా ఈ వారం బ్రీడింగ్ ఒకటి, విడిగా మేపుకునేందుకు జత ఒకటి ఇప్పించాలి. ఇదిగోండి ఓవరాల్ సంత చూడండి. వేపన పసివే వెనక చట్టం ఎక్కువ పుట్టింది, ముందు తగ్గింది. సంత మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసామండి. వీడియో ఇంతటితోటి ముగించేద్దాం. మళ్ళీ వచ్చేవారు మరో సరికొత్త వీడియోతోటి మీ ముందు ఉంటాను. అయితే వీడియోని చెల్లి ముందు ప్రతి ఒక్కరు కూడాను వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎవరికైనా సరే మంచి కోడలు కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మనల్ని కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి 7995283769. మళ్ళీ చెప్తున్నానండి తెలుగులో 7995283769 ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఆవులు కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా నాకు శుక్రవారమే టచ్లోకి రావాల్సి ఉంటుంది. మీరు సోమవారం ఇలా ఫోన్ చేసినా సరే శుక్రవారం ఫోన్ చేస్తే శనివారం ఏదన్నా ఇక్కడ సంతకు వచ్చో లేదంటే బయట ఏదన్నా దొడ్డలో ఉండి చూసి ఇప్పించడానికి అవకాశం ఉంటుంది. కోడిదోళ్ళు కావాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా శనివారం డే టైంలో వస్తేనే తిరగడానికి ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా సంతలో పరిస్థితి ఎలా ఉందో, అన్నీ బయట అయిపోయినాయి. చూశారు కదా, అది పరిస్థితి. ఈ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, క్వాలిటీ తోడ ఫీల్డ్కి వచ్చే తోడ కావాలంటే మాత్రం ఖచ్చితంగా రేటు పెట్టుకోవాలి. దానికి సిద్ధపడే రండి రావాలనుకుంటే. వ్యవసాయం దోళ్ళు మాకు సన్న దోళ్ళు కావాలనుకుంటే మాత్రం పెద్ద రేట్ ఏముంటుందండి, మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. క్వాలిటీ తోడకు మాత్రం అప్ అండ్ డౌన్స్ ఏముండదు, పెరిగేది కానీ తగ్గేది ఉండదు ఇంకా. ఎందుకంటే క్వాలిటీ తోడు ఇందాక వచ్చింది ఒక జత, ఎగబడ్డారు
అయ్యే సైజులో పక్కన 1,10,000కి పోతే అవి 1,50,000 దాకా పడ్డాయి. అలా ఉండిద్ది పరిస్థితి. కాబట్టి మీకు క్వాలిటీ కావాలంటే మీకు క్వాలిటీ కావాలా, వ్యవసాయానికా లేదంటే ఫీల్డ్కా ఎలా అనేది ఫిక్స్ అయ్యి కోడదోళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని శుక్రవారం కాంటాక్ట్ అవ్వండి. శనివారం మార్నింగ్ కల్లా ఇక్కడ ఉండేటట్టు చూడాలి. ఆవులు కావాలంటే మాత్రం శుక్రవారం కాల్ చేయండి. శనివారం పొద్దున్నే మేము ఇక్కడే ఉంటాము. ఖచ్చితంగా మీకు మంచి ఆవులు కానీ పేదలు కానీ ఇప్పిస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగిచేద్దాం. మళ్ళీ వచ్చే వారం మరో సరికొత్త వీడియోతోటి మీ ముందు ఉంటానండి. ఈ వారం వీడియో అయితే మాత్రం కొంచెం డల్గానే ఉంది, ఎందుకంటే దూడలు పెద్దగా రాలేదు. దానివల్ల కొంచెం తొందరగానే ముగిచేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.